బ్రతికే వారంగా మిగిలిపోతాం. అందుకనిగిన వారం అయినాము అని నా మనస్సు ఒకటే, మీ మనస్సు ఒకటే, మనది ఏక మనస్సు అంటాడు మొదటి అధ్యాయంలో, సింగిల్ మైండ్. రెండవ అధ్యాయానికి వచ్చామనుకోండి, అక్కడ దీన మనస్సు ప్రస్తావన వస్తుంది. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని రెండవ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు చెప్పి, యేసుక్రీస్తు మనస్సు దీన మనస్సు, నాకును ఆ దీన మనస్సు ఉంది. నేను శిష్యునిగా తయారు చేసినట్టు తిమోతికి ఆ మనస్సు ఉంది. అలాగనే నా సహోదరుడైన ఎపఫ్రోదితు కూడా ఆ మనస్సు ఉంది. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటే దీన మనస్సుకు 4 ఉదాహరణలు. ఇందులో ఒక ఆయన దైవనరుడు, మరొక ఆయన యూదుడు, మరొక ఆయన సగం యూదుడు, మరొక ఆయన అన్యుడు. ఎవరైనా కానీ ప్రియులార క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండవచ్చు. అది దీన మనస్సు అని, హంబుల్ మైండ్, అది 2వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఏక మనస్సు, 2వ అధ్యాయంలో దీన మనస్సు. మీరు 3వ అధ్యాయం దగ్గరకు వచ్చారనుకోండి, ఈ 3వ అధ్యాయంలో ఇది ఆత్మ సంబంధమైన మనసు, స్పిరిచువల్ మైండ్. అందుకనే 3వ అధ్యాయంలో ఈ ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడను, గతంలో నాకు ఏదైతే గొప్ప ఉన్నాయో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనసుతో జీవిస్తున్నానని చెప్పి, అలాగని నా ముందున్న భవిష్యత్తును కూడా ఆత్మ సంబంధమైన మనసుతోనే ఎదుర్కోవాలనుకుంటున్నానని రాసి, ఎవరైనా కానీ భూ సంబంధమైన మనసు కలిగి ఉంటే, వారు కడుపే వారు దేవుడుగా చేసుకుంటే, నాశనమే వారు అంతముగా ఉంచుకుంటే, వారు సిగ్గుపడవలసిన విషయాల యందు అతిశయపడుతుంటే వారే సిలువకు శత్రువులు అని భక్తుడు 3వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. కనుక మొదటి అధ్యాయం ఏక మనస్సు, 2వ అధ్యాయం దీన మనస్సు, 3వ అధ్యాయం ఆత్మ సంబంధమైన మనసు. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చామనుకోండి, 4వ అధ్యాయంలో సురక్షితమైన మనసు, సెక్యూర్ మైండ్. మన మనసులు చాలా సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే లేనిపోని చింతలు మన మనసుకు పట్టి మనను మనోవ్యాకులానికి గురి చేసి, దేవుని ఎడల మనకున్న భక్తి, దేవుని ఎడల మనకున్న ప్రేమ యొక్క సరళతను పాడు చేస్తాయి. అందుకని చింతకు బదులుగా మీరు దేవుని యందు ఆనందించాలి అనంటే మీది సురక్షితమైన మనసై ఉండాలి. ఆ మనసు దేవుని బట్టి మీకు వస్తుంది అని 4వ అధ్యాయంలో రాశాడు. కనుక ఈ తలంపులు మీ మనసులో ఉంచుకుంటే మీరు ఎప్పుడైనా ఈ పత్రికను అధ్యయనం చేస్తున్నప్పుడు బహు తేలిగ్గా ఈ పత్రికలోని మాటలు అర్థం చేసుకోవచ్చు. మొదటి అధ్యాయం ఏక మనస్సు, 2వ అధ్యాయం దీన మనస్సు, 3వ అధ్యాయం ఆత్మ సంబంధమైన మనసు, 4వ అధ్యాయం సురక్షితమైన మనసు. కనుక ఎన్నో సవాలులు వర్తమాన కాలంలో మనం ఎదుర్కొంటున్నాం. సవాలులు మనం ఎదుర్కొంటూ ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనకి ఎంతో ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అలాగనే మన శత్రువైన అపవాది కూడా ఏ కోణములోంచి ఏ దిశగా వాడు మన మీద దాడి చేస్తాడో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయమే సోదరులు ఎడ్వర్డ్ గారు చెప్పగా మనం విన్నాం, సాతాను ఎంత వాస్తవమైన వ్యక్తో, వాడితో మనం చేయవలసిన పోరాటం ఎలాంటిదో మీరు నేర్చుకోవడం ఈరోజు ఉదయం నుంచే మొదలుపెట్టారు. కనుక ఏమండి, సాతాను నుంచి దాడి, లోక పరిస్థితుల వలన ఆందోళన, మనం ఎదుర్కొంటున్నటువంటి సవాలులు, ఇవన్నీ కూడా మనల్ని నెమ్మది లేకుండా చేసే స్థితిలోనికి దిగజార్చేస్తాయి. కనుక దేవుని పిల్లలమైన మనం నెమ్మది లేకపోతే మనం దేవునిలో ఏమి ఆనందించగలుగుతాము? కనుక మన మనసుకు నెమ్మది కావాలి. కనుక ఎలాగ ఆ నెమ్మదిని పొందుకోవచ్చో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8 చిట్కాలు ఉన్నాయి. మీరు అధ్యాయం అంతా చదువుకోండి. తర్వాత 8 సూత్రాలు చెప్పినాడు. నీవు చింత నుంచి విడుదల పొంది దేవుని యందు ఆనందించి నీవు ఎంతో చక్కని సురక్షితమైన మనసుతో జీవించాలనంటే ఈ 8 చిట్కాలు పాటించాలి అని భక్తుని చెప్పిన చిట్కాలు ఉన్నాయి. నేను అన్నీ చెప్పనగా 3 చెప్పి వెళ్ళిపోతాను. కనుక దయచేసి ఈ 3 కొంచెం క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏక మనసు కలిగిన క్రైస్తవులారా, దీన మనసు కలిగిన క్రైస్తవులారా, ఆత్మ సంబంధమైన మనసు గల ఓ క్రైస్తవులారా, సురక్షితమైన మనసుతో మీరు బ్రతకడానికి ఈ 3 చిట్కాలు ఈ రాత్రి నేర్చుకోండి.
మొదటి చిట్కా 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి అన్నాడు. మీ మనసు సురక్షితమైన మనసుగా అది మారిపోవాలి అనంటే, మీరు దేవునిలో ఆనందిస్తూ ఈ భక్తిని కొనసాగించుకోవాలనంటే, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు స్థిరులై ఉండండి. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఒకవైపు దుష్టుని దగ్గర నుంచి దాడి, మరోవైపు అనేకమైన సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగనే కొన్ని పరిస్థితులు మనకు ఎంతో ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం అస్థిరులమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పుడైతే మనం అస్థిరులం అయిపోయామో ఆ రోజున మన మనసు సురక్షితమైన మనసుగా, నెమ్మదితో మన మనసు ఉండదు. అది చంచలత్వం పొందుతుంది, ఎంతో చింతకు లోనైపోతుంది. కనుక అపోస్తలుడైన పౌలు మీ మనసులు సురక్షితమైన మనసులుగా ఉండాలనంటే, నేను చెబుతున్న మొదటి సూత్రం ఏంటో తెలుసా? ప్రభువునందు స్థిరులై ఉండండి అన్నాడు. ఏమిటి ప్రభువునందు స్థిరులై ఉండండి అనే మాటకు అర్థం? ఒక 3 సంగతులు మీతో చెప్తాను రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఇలా రాసి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు. ప్రియ సోదరి స్నేహితులారా వినండి, ఈ వచనములో దేంట్లో మనం స్థిరులం కావాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందినటువంటి స్వేచ్ఛలో, స్వాతంత్రంలో స్థిరంగా ఉండాలి. యేసు ప్రభు దగ్గర రాకమునుపు ముందు మనం ఎక్కడున్నామో తెలుసా? వినండి ప్రియులారా, ఒక కాడి కింద మనం బతుకుతున్నాం. ఆ కాడి పేరే పాపం. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందక మునుపు మనమందరము పాపమనే కాడి కింద జీవించిన వారమే. ఆ పాపమనే కాడి కింద జీవించిన ఆ నేపథ్యంలో మన పాపమునకు దోషులమై బ్రతికేస్తూ ఉండేవాళ్ళం. అందుకని యేసయ్య ఈ మాట అన్నాడు యోహాను సువార్త 8:34లో, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అన్నాడు. ఇందులో కులము, జాతి, డబ్బు, లేక బంధుబలగము, ఆస్తిపాస్తులు, లేక విద్యాబుద్ధులతో ఏం ప్రమేయం లేదు. నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ఆర్థిక స్థితిగతులు ఏవైనా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు పాపం అనే కాడి కింద ఉండి నువ్వు పాపానికి దాసత్వమే చేస్తున్నావు. ఆ పాపము దాసత్వం కింద ఉన్న మనుషుల్ని మీరు అడిగి చూడండి, ఆ పాపం అంటే వాళ్ళకి ఇష్టమా అంటే, లేదండి వదిలేసుకుందాం అనుకుంటున్నామండి, కానీ వీలు పడ్డం లేదండి, వదలలేకపోతున్నామండని వాళ్ళ పాపపు కాడి కింద వాళ్ళ దాసులై బ్రతుకుతూ ఉంటారు. మా మందిరానికి పక్కనే ఓ పల్లెటూరు ఉంటుంది. సరే, అవన్నీ మా పల్లెటి గ్రామాలే, మా సేవంతా కూడా. ఆ గ్రామానికి చౌకధరల డిపో ఉండేది ఇది వరకు. ఆ దుకాణం దగ్గర వెళ్తే ఒక ఆయన వచ్చి అన్నాడు, మీరు యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తారంట కదా అండి, యేసు ప్రభు మాటలు చెప్తారంట కదా, మా ఇంటికి వస్తారా, నా భార్యకి మీరు ప్రార్థన చెయ్యాలి అన్నాడు. అడగడమే గొప్ప భాగ్యం, ఇక కాదని ఎట్లా అంటామండి. నేరుగా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళిపోయాం. వెళ్ళగానే ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా ఎవరు వచ్చారు వీళ్ళింటికని గుంపులు గుంపులుగా వాళ్ళ ఇంటి తలుపు ముందు చేరారు. ఇంతకీ లోపలికి అడుగు పెట్టేసరికి ఈ ఆయన, నన్ను పిలిచినటువంటి ఆయన భార్య మంచం మీద రోగగ్రస్తురాలై పడింది. ఆమె మేము లోపలికి రావడాన్ని చూసి ఆమె కూర్చుని మంచం మీద ఒళ్ళంతా కూడగొట్టుకుంటా పాపం ఎవడు కూర్చుని చేతులు ఇట్లా పెట్టి నమస్కారం బాబు అందంతే. ఈ నమస్కారం బాబు అన్న మాట అనేసరికి ఆమె నోట్లోంచి వచ్చిన గాలి వలన ఆ గది నిండా దుర్వాసన అలుముకుందన్నమాట. ఆ వాసన కడుపులు తిప్పేస్తున్నది, వాంతి అయిపోయేలాగుంది. నేను వెంటనే, అతని పేరు అమ్మారావు, పంగ అమ్మారావు, వెలమల కుటుంబానికి చెందినవాడు. ఏమండి పంగమ్మారావు గారు, ఏంటి మీ ఆవిడ సంగతి, ఏంటి ఇలాగుంది, ఆమె దుర్వాసన వచ్చేస్తుందని అంటే ఆయన అన్నాడు, ఈ గొంతులో క్యాన్సర్ వచ్చిందయ్యా. మీరు చూసారా, కొంచెం ఎర్రగా కొంచెం కన్నాల్లా కనబడుతున్నాయి చూసారా మీరు, ఈ గొంతు కింద ఆ ఎర్రగా ఉన్న కురుపులోంచి కన్నం చేసుకుని ఒక పురుగు బయటకు వస్తుందయ్యా, మరొక కన్నం కనబడితే అందులో లోపలికి పోతుందయ్యా, ఇవంతా పురుగులు పట్టేసినాయ్యా అన్నాడు. నాకిద్దరు కొడుకులు, నాకు కూతురు.
కూతురేమో ఇక్కడ 8 కిలోమీటర్ల దూరమలే ఉంది. రావే మీ అమ్మ కొంచెం పరిచర్య చెయ్యాలి కదా అనంటే, నేను ఆ వాసన తట్టుకోలేకపోతున్నాను. ఆ కన్నాల్లోంచి వచ్చిన పురుగులు చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నానని నా కూతురే రాలేదయ్యా. నా ఇద్దరు కొడుకులు చిలకలూరిపేటలో స్పిన్నింగ్ మిల్‌లో పని చేసుకుంటారు. ఒరేయ్ మీ అమ్మ పరిస్థితి ఎట్లుంది? రండిరా బాబంటే వాళ్ళెవరూ రాలేదండి. ఇక కట్టుకున్న వాడిని కదా, నేను బాగులేనప్పుడు నా భార్య ఎంతో మంచి సేవలు చేసిందండి. ఇప్పుడు ఆమె బాగులేదని నేను వదిలి వెళ్ళలేక నేను ఇంట్లో ఉండిపోయి ఈ వాసన తట్టుకుంటూ నేనేదో గంజి నోట్లో పోస్తాను, హార్లిక్స్ పోస్తాను, బతికించుకుంటున్నాను. కానీ బ్రతుకుతాదని గ్యారంటీ లేదంటండి. ఈ గొంతులో క్యాన్సర్ వచ్చిందటండి అన్నాడు. సరే ఆమె దగ్గర నిలబడి వాసన కొద్దో గొప్పో తట్టుకొని చక్కగా సువార్త చెబితే ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచుతాను అంది. నేను అన్న బతకడానికి విశ్వాసం ఉంచొద్దమ్మా, ఈ రోగంతో బతికించమని కూడా నేనేమి ప్రార్థన చెయ్యను. ఒకవేళ నీ లోపల ప్రభువునందు విశ్వాసం వస్తే ఆయన చిత్తమైతే బ్రతికిస్తాడు. కానీ ఒక భరోసా ఇస్తాను, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే పరలోకమైతే పోతావు, నమ్ముతావా అన్నాను. వెంటనే నా రోగం పోవడానికి ఇక నమ్మను బాబు, చచ్చిపోతే పరలోకం పోవడానికి నమ్ముకుంటాను, నా కొరకు ప్రార్థన చెయ్యంటే ఆమెకు ప్రార్థన చేశాను. కొద్ది రోజులకే చచ్చిపోయింది ఆవిడ. ఎందుకంటే ఆ క్యాన్సర్ కాస్త 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆమె ఏం బ్రతుకుద్ది? వినండి వినండి ప్రియులారా. సరే ఆ రోజున ఆమెకి సువార్త చెప్పి ప్రార్థన చేసి ఇలాగ బయటకు వచ్చేసరికి ఆ వీధిలో ఉన్న అమ్మలక్కలంతా చేరారు. ఎవరో వచ్చారు కారు మీద, పంగమ్మారావు భార్యతో మాట్లాడడానికి వచ్చారట. ఏం చెప్తారో విందామని. మళ్ళీ ఎవరూ లోపలికి రావడం లేదు. అందరూ తలుపు బయటే అలా నిల్చుని ఉన్నారు. సరే నేను బయటకు వచ్చేసరికి వాళ్ళందరూ నిలబడడం చూశాను. వారు రావడం నాకేం అభ్యంతరం కాదు, కానీ నాకు ఒక అభ్యంతరం ఏర్పడింది వాళ్ళని చూస్తుంటే. ఏమిటి నాకున్న అభ్యంతరం అంటే, ఒక్కొక్క అమ్మ మెట్ట ముసలమ్మలు, అడ్డుగుండా రమ్మలు, జాకెట్లు వేసుకోలేని ఆడవాళ్ళు వీళ్ళంతా. శ్రీకాకుళం జిల్లాలో ఉంటారు. ఎప్పుడైనా చూసారా మీరు వాళ్ళని? చీర కూర్చుని వెనకాల పెట్టుకుంటారు, బ్లౌజ్ వేసుకోరు, చీర ఇట్లా తిప్పేసుకుంటారు అంతే. మెట్ట ఇక్కడ పెట్టుకుంటారు నెత్తి మీద. ఈ మెట్ట ముసలమ్మలు వీళ్ళు ఏ తలుపు దగ్గర కనబడ్డా నాకేం అభ్యంతరం అలా వాళ్ళు రావటం. కానీ నాకున్న అభ్యంతరం ఏంటనంటే, ఒక్కొక్క అమ్మ నోట్లో తోటాలు పెట్టుకుని కనబడుతుంది. తోటాలంటే మీకు అర్థమైపోయింది. ఏమైనా పొగొచ్చేస్తున్నది, అగ్గి మాత్రం బయటే కనబడ్డంలా. ఇదేదో పెద్ద రైలు బండి. ఆ రోజుల్లో బొగ్గుబళ్ళు ఉండేవి చూసారా, గుప్పు గుప్పమంటూ పొగొచ్చేది. వీళ్ళు నోట్లోంచి పొగలు వదులుతున్నారు, బయటకు మాత్రం నిప్పు కనబడడం లేదు. అదే నాకు అభ్యంతరంగా ఉండి నేను నిలిచన్నాను, ఎవర్రా ఈ పంగమ్మారావు భార్యను చూసి కూడా మీకు కొంచెమన్నా బుద్ధి రావద్దు? ఆమె గొంతులో క్యాన్సర్ ఎందుకు వచ్చిందో తెలుసా? అడ్డపొగ వేయబట్టే. లోపల అగ్ని పెట్టుకొని చుట్ట కాల్చిందే, ఆ కారణం చేతనే ఆమెకు ఈ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు కన్న కూతురు దగ్గరకు రావట్లేదు, కన్న కొడుకులు దగ్గరకు రావట్లేదు. పాప భర్త ఎంత బాధపడుతున్నాడు, ఇది చూసి కూడా మీకు బుద్ధి రావద్దా? మానరా మీ అడ్డపొగలు అన్నాను. అనగానందుల ముసలమ్మ నాకు బుర్ర తిరిగిపోయే జవాబిచ్చింది. ఏమందో తెలుసా? మా భాష శ్రీకాకుళం భాషలో ఆవిడ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? బాబో సల్లందైనా మానేస్తాను కానీ చుట్ట మానలేను బాబు. సల్లందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, చల్దన్నం, అది కూడా మానేసి ఉండగలదట. కానీ చుట్ట మానేసి ఉండలేదట. ఆమెకు తెలుసు ఇది ప్రమాదమని, దీనివల్ల తనకేం మేలు లేదని తెలుసు, కానీ అది నేను మానలేకపోతున్నాను అంటూ దానికి అది బానిస అయిపోయింది. ఆ చుట్టగా బానిస. ఈ రోజున సమాజంలో కూడా చూస్తుంటాం, 6 అడుగులు పొడుగు మనిషి ఉంటాడు, ఒక 5 అంగుళాల సిగరెట్గా బానిస. ఏమండి పగలు చూస్తే దేవదూత అనుకుంటాం, ఎంత హోందా వ్యక్తిత్వమో అతనిది అనిపిస్తుంది, భలే డిగ్నిఫైడ్ పర్సనాలిటీ అనుకుంటాం మనం. పగలు చూస్తే దేవదూత. మీరు రాత్రి వచ్చి చూడండి, దెయ్యంలా కనబడతాడు వీడు. రోడ్డు మీద పడి అరుస్తుంటాడు, రేయ్ దమ్ముంటే రండిరా అంటాడు. లాగి గోపు మీద కొడితే మళ్ళీ నేల కంటుకుంటాడు. ఏమి ఇలాగ రాలిపోతున్నాడంటే తప్పు వాడిది కాదు, లోపలికి వెళ్ళిన సరుకు లాంటిది. తనకు తెలుసు నా ఒళ్ళు గుల్లైపోతుందని, తనకు తెలుసు ఆ తాగొచ్చి ఇంటికి వచ్చి భార్యను కొట్టి ఆమె ఒళ్ళు గుల్ల చేస్తున్నానని, ఈ వ్యసనం వలన పిల్లల భవిష్యత్తు పాడు చేస్తుందని తెలుసు. ఆయనకు మానాలని అనుకుంటాడు కానీ మానలేడు. ఎందుకో తెలుసా ప్రియులారా? జగత్తడి పాపం అనే కాడి కింద వ్యసనపు కట్లలో బంధించబడి ఉన్న స్లేవ్, బానిస ఆయన.
అయితే ఎవరైతే యేసు దగ్గరకు వస్తారో, మారు మనసు పొందుతారో, వారికి ఆయన చేసిన పనేంటో తెలుసున, ఆ కాడి కింద నుంచి విడిపించి వాళ్ళ స్వతంత్రులుగా చేశాడు. అదే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పాపపు కాడి ఒక కాడి, పుస్తకం యొక్క కాంటెక్స్ట్ ప్రకారం అయితే ధర్మశాస్త్రం అనే కాడి, ధర్మశాస్త్రం కూడా కాడితోనే పోల్చాడు పేతురన్న. చదువుతాను చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం చదువుతాను చూడండి 10వ వచనం. గనుక మనమైనను చూస్తున్నారా, మన పితరులైనను మొయ్యలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు అన్నాడు. ధర్మశాస్త్రం ఇదొక కాడి. ధర్మశాస్త్రములను ఆజ్ఞలన్నీ మనిషి నెరవేర్చి దేవుని ముందు నీతిమంతుడిగా, దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిలబడడం సాధ్యమయ్యే పని కాదు. ధర్మశాస్త్రంలో ఉన్న సంస్కారపు చట్టాలు, ధర్మశాస్త్రంలో ఉన్న నైతిక చట్టాలు, ధర్మశాస్త్రంలో ఉన్న సాంఘిక చట్టాలు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆహారపు చట్టాలు, ఇవన్నీ మనుషులు పాటించి, వినండి ప్రియుల, దేవుని ముందు నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిలబడ్డం ఏ నరుడికి సాధ్యమయ్యే పని కాదు. ఇది కాడి. సిలువలో ఆయన మరణించి ఆ కాడిని కూడా విరిచి మనుషులను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఇక్కడ పౌలేమంటున్నాడో తెలుసా, వినండి. ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి అని అంటే, ఆయన ద్వారా మీరు పొందిన స్వేచ్ఛ స్వతంత్రాల్లో స్థిరంగా ఉండండి. మళ్ళీ దాస్యమనే కాడి కిందకు వెళ్ళిపోకండి, దాస్యమనే కాడి కింద మీరు చిక్కుకోకండి అన్నాడు. ఈరోజు కొంతమంది నేను ఎరుగుతును, యేసునందు విశ్వాసం ఉంచారు, ఇవ్వండి మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, కానీ ఏదో పాతకాడి కిందకు వెళ్ళిపోతుంటారు. అది ఒక పాపమా లేకపోతే లీగలిజమా, ధర్మశాస్త్రవాదమా, దేని కిందకో వెళ్ళిపోయి ప్రియులారా వారి మనసును వారు పాడు చేసుకుంటూ, మిత్రులారా, వారు ఆనందించలేక అణగారిపోతున్న క్రైస్తవులు నేడు సమాజంలో కనబడుతున్నారు. వింటున్నారా ఈ మాట? ప్రభునందు స్థిరులై ఉండండి అని అంటే ఆయన అనుగ్రహించిన స్వేచ్ఛ స్వాతంత్రాల్లో స్థిరంగా ఉండండి, మళ్ళీ దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోకండి అని భక్తుడు మనకు సందేశాన్ని ఇస్తున్నాడు. ఇది మొదటి మాట. రెండో మాట చూపిస్తాను రండి. రెండో మాట ఇలా రాసి ఉంది ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం ఇలా రాసి ఉంది. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి అన్నాడు. స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసమందు నిలకడగా ఉండండి, స్వేచ్ఛలో నిలకడగా ఉండండి, అదే ప్రభువునందు స్థిరంగా ఉండడం. విశ్వాసములో నిలకడగా ఉండండి, అదే ప్రభువునందు స్థిరంగా ఉండడం. వినండి ప్రియమైన మిత్రులారా, కొంతమంది విశ్వాసంలో అస్థిరులవుతుంటారు. అందుకని వార్నింగ్ రాశాడు హెబ్రీయులకు పత్రిక రాసిన గ్రంథకర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఆ 15వ వచనం అడుగును చూడండి ఏమంటాడో, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమైదుం, క్రీస్తులో పాలివారమైయుందుం. వినండి వినండి ప్రియులారా, కొంతమంది ఆరంభంలో మంచి విశ్వాసమే ఉంచుతారు, కానీ విశ్వాస పరిత్యాగం చేసి విశ్వాస భ్రష్టులుగా మారిపోయి జీవం గల దేవుని నుంచి విడిచిపోయి దేవునికే కోపం పుట్టించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది వార్నింగ్, ఇది హెచ్చరిక. విశ్వాసమందు స్థిరముగా ఉండాలి, అంతేగాని వినండి, ఏ విశ్వాసంలోనికి వచ్చావో ఆ విశ్వాసాన్ని ఎవడి పరిత్యాగం చేసి వదిలేసుకొని విశ్వాస భ్రష్టులై మీరు పాడవకూడదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదివినప్పుడు ఆ చివరిలో నాకు ఒక 4 వ్యక్తులు తారసపడ్డారు. నా ధ్యానములో ఈ 4 వ్యక్తుల యొక్క జీవన విధానం బలి విడ్డూరం అనిపించింది. ఈ రోజున మనం ఆలోచించవలసిన విషయమేమో అనిపిస్తుంది నాకు. చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అలెగ్జాంద్రుని కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటను బహుగా ఎదిరించెను. ఇక్కడ అలెగ్జాంద్రు అనేవాడు ఉన్నాడు. అంతం వరకు సంగతి పక్కన పెట్టండి, ఈడ ఆరంభమో బాగులేదు, వీడు అంతమో బాగులేదు, కానీ సంఘములో తగలడ్డాడు. వినండి ప్రియులారా, వాడు క్రియలు చేసి దేవుని సేవకుల హృదయాన్ని బాధిస్తున్నాడు.
దేవుని సేవకులు చెప్పే మాటలు ఎదురిస్తున్నాడు. వీడు ఆరంభము బాగులేదు, వీడు అంతము బాగులేదు. సరే, ఈరోజు సంఘాల్లో కొంతమంది ఈ అలెగ్జాంద్రు జాతికి చెందిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఆరంభంలో విశ్వాసం ఉంచావు, నువ్వు అంతం వరకు దాన్ని కొనసాగించి నువ్వు క్రీస్తులో ఒక రోజున పాలివాడివి పాలిగత్తివి కావలసిన వాళ్ళం. మన ఆరంభము సరిగా ఉంచుకోకుండా మన అంతము సరిగా ఉంచుకోకపోతే మన జాతి అలెగ్జాంద్రు జాతి అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. రెండో రకం చూపిస్తాను రండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది: దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అని రాసి ఉంది. దేమ ఆరంభంలో చాలా బాగున్నాడు, మాతో కలిసే ఈ సువార్త పనిలో మాతో కలిసి ప్రయాణం చేశాడు, పరిగెత్తాడు. కానీ ఇహలోకమును స్నేహించి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇతని ఆరంభం చాలా బాగుంది, కానీ ఈయన ముగింపు ఏం బాగలా. ఈరోజు సంఘాల్లో ఈ జాతి కూడా ఉంటుంది. దేమా జాతి మనుషులు ఆరంభంలో ప్రియులారా జువ్వలాగా ఏమంటే పైకి వెళ్ళిపోతారు, కానీ ముగింపుకు వచ్చినప్పుడు కింద నేల పడ్డట్టుగా ఉంటుంది వాళ్ళ జీవితం. నా కొద్ది సేవా జీవితంలో ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూశాను. అలానే వారు, తమ్ముడా దేవుని కొరకు అగ్గిలాగా బతకాలన్నారు. వీళ్ళంతా అగ్గి అవుతారో, మనం వాళ్ళతో కలిసి ఉంటే మనము ప్రభు కొరకు కాలొచ్చు అనుకుంటే అగ్గా వల్లకాడ వీళ్ళేమో బుగ్గి అయిపోయారు. అగ్గిలాగా ఉందాము తమ్ముడు అన్నాడు, బుగ్గి అయిపోయాడే. వాక్యం చెబితే అద్భుతంగా చెప్పేవాడు, గిటార్ వేస్తే చాలా బాగా గిటార్ ప్లే చేసేవాడు, పాటలు రాసేవాడు, ఎన్నో వరములున్నాయి అని అనుకున్నాము. చివరికి అతని పెళ్లి సమస్య వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఒక మాట అంటాను, కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలుస్తుంది, ఈ క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది. పెళ్లి దగ్గరే తెలిసిపోద్ది మన భక్తి యొక్క నికరం ఎంతో. మా అన్నగారు, తమ్ముడా దేవుని అగ్గిలా బతుకుల పిచ్చైపోదాము తమ్ముడు అన్నాడు. ఇప్పుడు మాకు వదినమ్మ రావాల్సి వచ్చినప్పుడు కులం పిల్ల కావాలట, కొంచెం కట్టకానుకలు ఇచ్చిన పిల్ల కావాలట, మారు మనసు రక్షణ ఇవేమీ సంబంధం లేదు. ఇలాంటి అమ్మాయిని చూసుకొని చివరికి పెళ్ళైన 5 రోజులకి మీ అన్నవరం వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకుని ఈరోజు యేసు ప్రభు వాక్యమే విండు. సంఘమే అతనికి లెక్కలేదు. దేవుని పిల్లలతోనే సావాసం మానుకున్నాడు. తనకు తానుగా బహిష్కరించుకున్నాడు. ఎవడు ఆయన్ని బహిష్కరించలా, తనకు తానుగా బహిష్కరించుకున్నాడు ఆయన. ఈ మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఇది దేమా జాతి. ఆరంభంలో చాలా బాగుంటుంది, ముగింపు అస్సలు మంచిగా ఉండదు. అమ్మా వింటున్నారా? విశ్వాసమందు నిలకడగా ఉండండి. అలెగ్జాంద్రు లాంటి వాళ్ళు కాకండి, దేమా లాంటి వాళ్ళు అంతకంటే కాకండి. మూడో సంగతి చెప్తాను. ఇక్కడ మరొక మనిషి ఉన్నాడు. అదే 11వ వచనంలో 2వ లైన్లో చదువుతాను చూడండి. మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతని పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కు ఆరంభం అంత మంచిగా మనకు కనబడదు. కొంచెం బలహీనుడిగా, కొంచెం భయపడేవాడుగా, అతని పరిస్థితుల వలన ఒక 2 మంచి సేవకుల మధ్య అగ్గి పెట్టేశాడు. లేకపోతే పౌలు బర్నబాలు విడిపోవలసిన మనుషులే కాదు, కానీ ప్రియులారా అతని యొక్క జీవన విధానం వీళ్ళిద్దరి మధ్య పరపత్యాలకు తావిచ్చింది. బర్నబా ఏమో ఈ మార్కును వెంట పెట్టుకుని పోయినాడు, ఇవ్వండి ఆ పౌలేమో శీలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు సేవకి. వాళ్ళిద్దరి మధ్య స్ప్లిట్ వచ్చేసింది. అందుకు కారణం ఈయనే. కానీ చివరికి వచ్చేసరికి ఇదే పౌలు అంటాడు, ఒకప్పుడు అతను నిష్ప్రయోజనమైన వాడు అనుకున్నాను, కానీ చూడండి ఆయన అంటాడు, అతడి పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఆరంభం బాగులేదు, కానీ అంతం చాలా బాగుంది. ఈ జాతి కొంచెం మంచి జాతి. ఇది మార్కు జాతి. వినండి, అలెగ్జాంద్రు జాతి పాడు జాతి, దేమా జాతి అంతకంటే పాడు జాతి, కానీ మార్కు జాతి కొంచెం మంచి జాతే. ఇక్కడ పైన ఇంకొక వ్యక్తిని చూస్తాం. 11వ వచనంలో లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అన్నాడు. లోకా ఆరంభం మంచిదే, ఆయన ముగింపు కూడా మంచిదే. మనం ఈ కోవకు చెందిన వారమైతే మనం ధన్య జీవులమే. ప్రభువునందు స్థిరులై ఉండండి. ఏ విషయంలో? ఆయన అనుగ్రహించిన స్వేచ్ఛా స్వతంత్రాల్లో స్థిరంగా ఉండండి. రెండవది, ఆయన మీద మీరు కలిగి ఉన్న విశ్వాస విషయంలో మీరు స్థిరముగా ఉండండి. మీరు అలెగ్జాంద్రు వంటి వారు కాకండి, మీరు దేమా లాంటి వారు కాకండి, మార్కు వంటి వారైనా పర్వాలేదు, లోకా లాంటి వారైనా పర్వాలేదు. ఇంతకీ ఈ మందిరంలో కూర్చున్న మనం, ఈ సభలో మనం ఏ జాతికి పనికొస్తామో ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకో తెలుసా ప్రియులారా? ఈ విశ్వాస విషయంలో ఎప్పటికప్పుడే మనం చూసుకోవాలి.
పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. ఇది విశ్వాస పరీక్ష. ఎవరి విశ్వాసాన్ని గురించి వారమే పరీక్ష చేసుకోవాలి. సేవటి విశ్వాసములోనే సరిగా నిలకడగానే ఉన్నామా? ప్రభువు మీద విశ్వాసాన్ని వదులుకొని, ప్రభు యొక్క విశ్వాస సత్యాలు వదులుకొని ప్రియులారా ఏమండి ఎటో మనం కొట్టుకొని పోతున్నామా? చూసుకోకపోతే చాలా ప్రమాదం. అందుకని వార్నింగ్ ఉంది. మన విశ్వాసాన్ని వదులుకొని వెనుక తీస్తేనట. ఒక 2 మాటలు చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38, 39లో ఉంది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాము అన్నాడు. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ వచనం మనకేమి నేర్పిస్తుంది? నీ విశ్వాస విషయంలో దివాలా కోరువైతే, నీ విశ్వాస విషయంలో వెనుక తీసిన వాడవైతే నీ యందు దేవుని ఆత్మకి సంతోషం ఉండదు. నీ ఆత్మ నశింపజేసుకోవడానికి నువ్వు ప్రాకులాడుతున్నావని మీరు ఈ రాత్రి గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకెక్కువ చెప్పలేను. ప్రభువునందు ఇట్లు స్థిరులై ఉండండి. ఆయన అనుగ్రహించిన స్వేచ్ఛా స్వతంత్రాల్లో స్థిరులవ్వండి. మొదటి మాట. ఆయనలో మీరు కలిగి ఉన్న విశ్వాసములో మీరు స్థిరులై ఉండండి. అది 2వ మాట. 3వ మాట చెప్తాను రండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఈ వచనం నాకు నేర్పిస్తున్న సత్యం ఏంటనంటే, ప్రభు కార్యాలలో స్థిరులమై ఉండాలి. ప్రభు కార్యాలలో మనం స్థిరులమై ఉండాలి. ఇలా మీతో చెప్తాను వినండి మిత్రులారా. దేవుని పిల్లలమైన మనకు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతమైన స్పృహ మనకి ఉంటే దేవుని సంఘములో, దేవుని మందిరంలో వినండి, ఏదైనా ఒక పని మనకు దొరికితే ఈ పని దేవుడు నాకు అనుగ్రహించినాడని అది పెద్ద భాగ్యముగా ఎంచుకొని ఆ పనిలో ఉండాలి. అమ్మ, నా మాట గమనిస్తున్నారా? ఏదైనా దేవుని మందిరములో, దేవుని సంఘములో, ఆయన సేవలో ఏదైనా ఒక పని కనబడితే ఇది దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యం అనుకోవాలి. అందులో చొరబడాలి, అందులో పని చెయ్యాలి. ఈ రోజున మన క్రైస్తవ్యంలో ఏ మాయిదార గుణం వచ్చింది అని అంటే, దేవుని పని చేయడం అంటే ఏమనుకుంటారంటే, ఈ మైకి వెనకాల, పుల్పీట్ వెనకాల నిలబడితే చాలు దేవుని పని చేసామనుకుంటారు. ఇది ఒకటే కాదు దేవుని పని. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం అనేది ఇది చాలా ప్రమాదకరమైన స్థలం. ఇది మాకు 2 తీర్పు ఉంటుంది. ఇది కోరుకుంటున్నారండి మనుషులు. మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా, మేము ఎప్పుడు వాక్యం చెప్తామా? ఒక ఆయన అంటాడు, అన్న ఈ మధ్య నాకు అసైన్మెంట్ వేయలేదే అన్నాడు. అంటే ప్రీచింగ్ అసైన్మెంట్. నేను అన్నాను, నీ లోపల క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి తమ్ముడా, అది అయిన తర్వాత ఇక్కడ నిలబడతానులే అంటే, క్యారెక్టర్ బిల్డప్ అవ్వడం ఏంటన్నా, నా క్యారెక్టర్ మంచిది కాదా అన్నాడు. మంచిదో చెడ్డదో లోపలికి చూస్తే నీకే తెలుస్తుంది. శీలోత్పత్తి జరగదు కానీ వేదికల మీద పుల్పీట్ వెనకాల నిలబడాలని అబ్బో ఎంత తపనో చెప్పలేవు. ఇలాంటి వాళ్ళు క్యారెక్టర్ లేని వారు వచ్చి ఈ వేదికల వెనకాల నిలబడితే జీవము గల దేవుని పని పాడు చేసి ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితికి సంఘాన్ని నెట్టేస్తారుగా. కనుక వినండి మిత్రులారా, దేవుని పని అంటే ఇక్కడ నిలబడితేనే కాదు. కుర్చీలు వేయటం దేవుని పని కాదా? కార్పెట్స్ వేయటం దేవుని పని కాదా? మందిరము తొట్టడం దేవుని పని కాదా? మీరేమనుకోపోతే చెప్తాను. మీ మందిరం బాగా సున్నం వేయించారు, భలే సంతోషం అనిపించింది. కానీ పక్కనున్న తలుపులు పాలిష్ ఎందుకు వేయించాలా? అవేమో బోసిపోయి ఎక్కిరిస్తున్నాయి మమ్మల్ని. గోడలను తెల్లగున్నాం కానీ కిటికీలు చూసుకోండి ఎట్లున్నాం అన్నట్టుగా. ఎందుకంటే మీ మందిరం ఓపెన్ చేయడానికి నేనే వచ్చాను. రతనరాజు గారు ఆ భాగ్యం నాకు ఇచ్చారు. భలే ఈ దారిని పోయినప్పుడంతా ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటాను. ఈ టెంపుల్ డెడికేషన్ నేనే వచ్చాను. మరి ఎంతమంది సంఘస్థులు ఉన్నాము కదా. మీకు ఆ విషయం తెలుసా? నేను వచ్చాక నా రూమ్ నేనే తుడుచుకున్నా. పైన దుమ్ముంటే తుడుచుకున్నా,
తర్వాత తమ్ముడిని సైరస్ గారు పిలిపించి, ఏవండి ఆయన నీళ్ళు పెట్టించి అది కొంచెం మాఫింగ్ చేస్తే డస్ట్ అంతా కూడా ఆగింది. నేనేమో డస్ట్ అలర్జీ మనిషిని, ఆ డస్ట్ ఎగిరిందంటే తుమ్ములే తుమ్ములు, సచ్చారు, ఒక్క ప్రసంగం చెప్పలేను. కనుక నేను తలుపు బయట ఉండి, తమ్ముడా ఈ తొడవలు చీపోతే నేను తుడుచుకుంటానన్నాను. అరే ఇది మన మందిరం కదా, నీ ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుంటావే, మరి మందిరం శుభ్రంగా ఉండాలి. అది మీటింగుల సమయంలో మా మందిరం చాలా జాగ్రత్తగా తుడుచుకుంటాము, శుభ్రంగా ఉంచుకుంటాము అనేది ఉండాలి కదా. మన మందిరంలోకి వెళ్ళగానే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అన్నట్టుగా ఒక ప్రత్యేకమైన వాతావరణం కనబడాలండి. నేను యేసుప్రభు నమ్మడానికి కారణం ఏంటో తెలుసా? పాట విన్నాను, దానికంటే దాంతో కలుపుకొని ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ వాతావరణం, అది ఇక్కడ ఏదో ఒక గంభీరమైన వ్యక్తి ఉన్నాడా, ఇక్కడ నేను భయపడాలి, ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు, అల్లరి చేసి గోల చేసి మీటింగ్ ఆపుదామని వెళ్ళిన వాడిని ఆ మందిర వాతావరణం చూస్తేనే మాకు వణుకొచ్చింది. ఏమి డీసెంట్గా ఉందండి మందిరం, ప్రశాంతంగా లోపలికి వచ్చే వాళ్ళు హోందాగా కూర్చుంటా అన్ని నీట్గా శుభ్రంగా చేసి పెడుతుంటే ఇక్కడ ఏదో మహత్తరమైన శక్తి ఉంది. నేను పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని నేను నా వెనకాల వచ్చిన కోతుల్ని కొంచెం ఆపుకొని వినండ్రా బాబు అన్నాను. ఆ రోజున నేను మారు మనసు పొందడానికి ఒక మందిర వాతావరణం ఎంత అద్భుతం అనిపించిందో. మీరు మీదకెళ్ళి చూడండి ఒకసారి, మీ మందిరం ఎట్లుంచుకున్నారో. ఏమమ్మా సెంటనరీ జీడిఎం చర్చ్ సకినేటిపల్లి వాస్తవ్యులారా, ఒకసారి పైకి వెళ్ళి చూడండి. పాప రతనరాజు గారికి తెలియకపోవచ్చు అవి, ఏమంటే మిగిలిన వారికి మీకు తెలియదు, అది ఎట్లుంది చూడండి పైన ఒకసారి. మీరందరూ మందిరం నుంచి మీటింగ్ అయ్యాక వెళ్ళే ముందు ఒకసారి పైకి వెళ్ళి చూడండి ఒకసారి ఎట్లుంచుకున్నారో మీరు. ఇసుక, దుమ్ము, ఏమండి ఆ చైర్స్ బల్లలు ఎట్టబడేసి వదిలేసి. నేను తప్పుబట్టాను అనుకుంటే నన్ను అపార్థం చేసుకుంటే చేసుకోండి. ఎవరైనా ఇక్కడ దేవుని మందిరం ఉంది, కొంచెం మందిరంకి వెళ్ళి ఏదో యేసయ్యా నా కష్టాలు తీర్చని అనుకుందామని లోపలికి వచ్చేసరికి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది ఒక దేవుని భీకరుడైన దేవుడు ఉండేటువంటి స్థలము, ఆయన ఆత్మ సంచారం ఉంటుంది, యెహోవా తేజో మహిమ నిలిచే స్థలం ఇది అని అనిపించాలి కదా. అలా ఉంచడం లేదేంటి మనం? ఇక్కడ ఉన్నారా లేదా? ఏది ప్రభు కార్యాలలో అభివృద్ధి? నేను అప్పుడప్పుడు అంటుంటాను, కొంతమంది మందిరాలకు వచ్చి కుర్చీల మీద కూర్చొని కొందనం బొమ్మల కూర్చొని వాక్యాలు వింటుంటారు. వినండి, తప్పని నేను చెప్పను. ఈరోజు కుర్చీ మీద కూర్చొని వాక్యం విన్న దానివి ఇంకొక రోజు ముందొచ్చి కుర్చీ వేసే పని నీకు ఉండాలిగా. ఎవడేసిన కూర్చొని కూర్చున్నావు? జీవితకాలం ఎవరేసిన కుర్చీల మీద కూర్చొని ఏదో వాక్యాలు వినేసిపోవడమే కానీ ఈ మందిరం నాకు ఒక పని ఉందని ఎప్పుడైనా అనుకున్నావా? ఎవరు వేసినా ఎవరి కార్పెట్స్ అని కూర్చుని వాక్యాలు వినేసిపోతారు. మీరు ఎప్పుడైనా ముందొచ్చి కార్పెట్స్ వేయించే అలవాటు ఉందా? ఎవరు పెట్టిన నీళ్ళని తాగేసిపోతున్నారు ఇక్కడ, ఎప్పుడైనా ముందొచ్చి నీళ్ళు పెట్టే అలవాటు ఉంటుందా? ఎవరు వండిన భోజనాలు తినిపోతా మనం ఎప్పుడైనా సంఘము ద్వారా జరిగే కార్యక్రమాల్లో వంట పనుల్లోకి వచ్చి పాలి పంపులు పొందే అలవాటు ఉంటుందా? ఇలాగంటే మీకు ఒళ్ళు మండిపోద్ది నా మీద. నాకు తెలుసు మీకు చాలా కోపం వస్తుందని, కానీ నేను అంతా గమనించి చెప్తున్నాను ప్రియులారు, అంతా గమనించి చెప్తున్నాను. ఈ రోజున సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏదండి? బాధ్యత కలిగిన స్పృహ కలిగిన జీవితం ఏది? దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి ఏది? దేవుని మందిర సేవ, దేవుని సంఘములో సేవ, దేవుని సువార్త సేవ, దేవుని సేవకులుగా పరిచర్య చేసే సేవ, ఇన్ని రకాల సేవలుంటే ఏ సేవలోనూ కూడా కనబడవు. మరి నువ్వు రక్షించబడ్డాను ఎట్లా చెప్తావు? నువ్వు రక్షించబడిన మాట నిజమైతే తండ్రి పనుల మీద ఉండవలసి ఉందని నీకు తెలియదా? 12 సంవత్సరాలు యేసయ్యకు తెలిసిందండి అనుభవం అనలేదా యేసుప్రభు వారు? లూకాసు వార్త 2వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలసిన వాడను. ఆయన మందిరం దగ్గరకు వచ్చి దాన్ని శుభ్రం చేస్తూ ఆయన ఏమన్నాడో తెలుసా ప్రియులారా? ఆ శుభ్రం చేస్తూ వాళ్ళు వెళ్ళగొట్టిన ఆ సందర్భంలో శిష్యులు ఏం జ్ఞాపకం చేసుకున్నారో చదువుతాను చూడండి. యోహాను సువార్త 2:17లో ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారట. నేను మిమ్మల్ని నిందించాను అనుకుంటే మీరు పొరపడినట్టే.
మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ బాధ్యతలు కొంచెం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము, సేవకులు వాళ్ళ ద్వారా మన భాగ్యాలు మాత్రమే అనుభవించడం కాదండి, మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలి. భాగ్యాలు మాత్రమే అనుభవించి బాధ్యతలను విస్మరించిన వారు బ్రతికించిన మనుషులు, బ్రతికించే మనుషులు బతుకుతున్న వాళ్ళు అన్నమాట. అట్లా మనం అవ్వకూడదు కదా. జీవమగల దేవుని నమ్మినాం, మారు మనసు పొందాం, సంఘములో చేర్చబడ్డాం. ఈరోజు దేవుని కార్యాలయ యందు మన స్థిరులమైతే అప్పుడే ప్రభువునందు స్థిరులమని లెక్క. 3 మాటలు చెప్పాను. ఆయన ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రంలో స్థిరంగా ఉండండి, మొదటి మాట. రెండవ మాట, విశ్వాసమందు స్థిరంగా ఉండండి, రెండవ మాట. దేవుని కార్యాలయందు స్థిరంగా ఉండండి, మూడవ మాట. ఆ మూడింటిలో స్థిరత్వం వస్తేనే మన ప్రభువునందు స్థిరులమైనట్టు లెక్క. ఎప్పుడైతే ప్రభువునందు స్థిరులమైతేమో మన మనసు సురక్షితమైన మనసు అవుతుంది. వర్రీ మన మీద ఏలుబడి చేయదు, జాయ్ వస్తుంది, చింత ఎగిరిపోతుంది, ప్రభువునందల ఆనందం వస్తుంది అనే మాట మీరు దయతో గమనించాలి. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను రండి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2-3 ఇలా ఉన్నాయి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యవోదీను సుంటకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సాకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సాకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సాకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఈ 2 వచనాల్లో కనబడుతున్నదేంటో తెలుసా? ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండండి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండండి. ప్రభువునందు స్థిరులైతే సురక్షితమైన మనసు అవుతుంది మీది. ప్రభువునందు మీరు ఏక మనసు గలవారైతే మీ మనసు సురక్షితమైన మనసు అవుతుందమ్మా. వినండి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండండి అని రాసి 2 స్త్రీల ప్రస్తావన తెచ్చినాడు పౌలు ఇక్కడ. ఒక ఆవిడ గారి పేరు యవోదియా, మరొక ఆవిడ పేరు సుంటకి. యవోదియా అనే పేరుకు సరైనటువంటి తెలుగు అర్థం ఏంటనంటే పరిమళ వాసన అని అర్థం. అంటే మన తెలుగు భాషలో ఈ పేరు ఉంటుంది. పరిమళ కుమారి అంటారే, పరిమళ వాసన. యవోది అంటే పరిమళ వాసన. సరే వినండి, ఈ యవోదియ సిస్టర్ గారు సంఘములో అందరికీ పరిమళ వాసన ఉంది, కానీ సొంటకే సిస్టర్గా దుర్వాసన కొడుతున్నది. అమ్మ వింటున్నారా? సుంటకే అనేటువంటి పేరుకు అర్థం స్నేహశీలి లేదా స్నేహలత అని అర్థం. మన భాషలో చెప్పాలంటే ఫ్రెండ్లీ. ఆమె స్నేహశీలి. ఈమె గారు అందరితో స్నేహం చేస్తున్నది, కానీ విడ్డూరమేంటో కానీ యవోదితో మాత్రమే శత్రుత్వం పెట్టేసుకుంది. వీళ్ళిద్దరి మధ్య డిజార్మనీ కనబడగానే సంఘములో మనసులు పాడైపోతున్నాయి. మీరు అనుకుంటారు, నేను ఆవిడ బాగులేకపోతే మీకేమొచ్చిందండి నష్టం, ఆవిడికి నాకు మాటలు లేవు, వీడితో నేను మాట్లాడను, మీకేంటే నష్టం అనుకుంటారు. ఇది జీవమగల దేవుని సంఘం. ఈ సంఘం అనే ఆయన శరీరములో మనమంతా అంగాలుగా అమర్చబడ్డాం. ఈ అంగాలు ఒకదాని కూడా పడకుండా ఉండదు. నా కుడి చేయి ఎడమ చేయి పడకుండా ఉంటాయా? లేకపోతే నా మండకు నా చేతికి పడకుండా ఏమైనా ఉంటుందా? ఈ చెయ్యకు వినండి ప్రియులారా, ఈ ఉదరానికి పడకుండా ఏమైనా ఉంటుందా? అలా ఉంటే ఈ శరీరం అది సరిగా పనిచేయనట్టే లెక్క. మన జీవమగల దేవుని సంఘములో మన అంగములుగా చేయబడిన మనం ఒకరంటే ఒకరి పడదు అనే మాట ఉండకూడదు. ఇలా చెప్పనివ్వండి ప్రియులారా, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండండి అనే 2 సిస్టర్స్కి చెప్పండి బాబు. విడ్డూరం ఏంటో చెప్పనా? ఈ ఫిలిప్పీ ప్రాంతంలో సంఘ స్థాపన ఆడవాళ్ళతోనే మొదలయ్యింది. లూదియా సిస్టర్ అక్కడ చర్చ్ ప్లాంటింగ్ ఉపయోగపడింది. ఆమె తరువాత పుతోను దెయ్యం పట్టిన మరొక ఆడపిల్ల సంఘ స్థాపనకు ఉపయోగపడింది. నాకు బైబిల్లో మగాళ్ళం మేము కొంచెం సిగ్గుపడాల్సిన విషయాలు కొన్ని రాసి ఉన్నాయి. ప్రభువుని కలుసుకున్న తర్వాత ఆంద్రేయ సువార్త పనిచేసి వాళ్ళ సహోదరుడైన పేతురును ఒక్కడనే తెచ్చాడు. అటు తరువాత ఫిలిప్ అనే సహోదరుడు తన స్నేహితుడైనటువంటి నతనీయులు కలిసి నతనీయులు ఒక్కడనే తెచ్చాడు. ఆంద్రే తెచ్చింది అన్నదమ్ముడిని ఒక్కడిని, ఫిలిప్పు తెచ్చింది స్నేహితుడైన నతనీయులు ఒక్కడిని. కానీ అదే యోహాను సువార్త 4 సమరయ స్త్రీ ప్రభుని కలిసింది, ఊరోళ్ళందరినీ తెచ్చింది. అంటే ఆడవాళ్ళు గొప్పలా మగాళ్ళు గొప్పలా? మేము సిగ్గుపడాలి ఇలాంటి వచనాలు చదివినప్పుడు. ఆడకూతుర్లు ఏమి యోగ్యమైన సేవ చేస్తున్నారండి బైబిల్లోనే కాదు, సంఘ చరిత్రలో కూడా వారి ప్రార్థన, వాళ్ళ ప్రయాస, వాళ్ళ సాక్ష్యము, సంఘ స్థాపనలో ఆడవాళ్ళు చాలా బాగా ఉపయోగపడతారు.
బాధ్యత ఉంటే భలే బాగా ఉపయోగపడతారు వాళ్ళు. ఈ ఫిలిప్పీ ప్రాంతంలో సంఘ స్థాపన, సంఘ అభివృద్ధి ఆడవాళ్ళతోనే జరిగింది. కానీ ఈ పత్రిక రాయవలసి వచ్చేసరికి ఇద్దరు సిస్టర్స్ మధ్య పొరపచ్చాలు వచ్చినాయి. యెవోదియా, సుంటకాయ వీళ్ళిద్దరూ వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి అని రాశాడంటే రక్షించబడిన వారే. సువార్త పనిలో మాకు సాకారులుగా ఉన్నారంటే భలే సువార్త పనిలో పాలిపంపులు పొందిన వారే. నాతోనే కాదు, నేను తరువాత క్లెమెంట్ బ్రదర్తో కూడా, ఇతర సాకారులతో కూడా సువార్త పనిలో బాగా ప్రయాసపడిన సహోదరీలు. అక్కలారా వినండి, మీ వలన దేవుని సేవ ఎంతో జరుగుద్ది మీరు బాధ్యత పడి సేవలో ఉంటే. కానీ ఇదే మాయరోగమో కానీ మీతోనే తంటాలు వస్తాయి మాకు. నేను తరచు ఒక మాట అంటాను, 100 క్రాఫ్లు ఉన్న గొడవ ఉండదు, కానీ 2 పిలకలుంటే ముడిట్టేసుకుంటారు మీరు. 100 క్రాఫ్లు అంటే అర్థమైందా? 100 మగాళ్ళు. వీళ్ళ దగ్గర ఏ గొడవ ఉండదు, 2 పిలకలు అమ్మలు ఉంటే చాలు. అది కూడా అత్త పిలక కోడల పిలక అయింది అనుకోండి, సేవకులు మీరు చచ్చినట్టే. ఒక ఆవిడ అడిగాను, ఏంటంటే ఒక్కలే వచ్చారు చర్చికి, ఏది మీ కోడలంటే, కోడలకు ఒక్క సంగతో నన్ను అడగొద్దు బాబు అంటుంది పల్లూడిపోయిన ముసలం. ఆ కోడలంటే కోడలకు ఒక్కంట. మరి కొంతమంది కోడళ్ళకేమో ఆ అత్తలు రాక్షసులు అయిపోతారు. మా అత్త రాక్షస సంగత అంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రభు బల్లలో రొట్టె తింటారు, రసం త్రాగుతారు, ఆ బల్లారాధనలో పాలి పంపులే పొంది మేము యేసుక్రీస్తులో ఏకంతో ఉన్నామని మాట్లాడతారు. ప్రియులు, ఎంత కీడు తెచ్చుకుంటున్నామండి. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు సంఘములో ఉన్న మిగిలిన వ్యక్తులతో మన ఏక మనస్సు లేకపోతే మనం తిన్న ఒక చిన్న రొట్టె మొక్క, మనం త్రాగిన చిన్న ద్రాక్ష రసము చుక్క మన బ్రతుకుల్లో చుక్కలు చూపించేస్తాయి. కొరింథీ సంఘములో అలాంటి అనైక్యత ఉంది కనుకనే ఏమండి కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం పౌలు రాయవలసి వచ్చింది. ప్రభునందు ఏక మనస్సు కలిగి ఉండండి. ఐకమత్యం యొక్క వినండి ప్రియులారా, ఏక మనస్సు యొక్క దీవెన తెలిసిన దావీదు ఇలా పాడుకున్నాడు. ఈ పాట మనకందరికి తెలిసిన మాటే, సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తున్నాను. 133వ కీర్తన మొదటి చరణం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట చెప్పండి ఎంత మేలు ఎంత మనోహరం. ఐక్యత కలిగి నివసించడమే మనోహరము మేలైతే కలిసి పనిచేస్తే ఇంకెలా ఉంటుందో, కలిసి పనిచేస్తే ఇంకెలా ఉంటుందో. కలిసి జీవిస్తేనే మనోహరము, కలిసి జీవిస్తేనే మేలు చేస్తుంటే కలిసి పనిచేస్తే ఇంకెలా ఉంటుంది. రండి మనం ఏకముగా కూడి మన ప్రభునామం గొప్ప చేయడం అనే మాట ఈ రోజుల్లో మన జీవితాల్లో ఈ తరములో నెరవేర్పుకు రాదా? మనకేమో ఎన్నో డిఫరెన్సెస్. ఆడిది మా డినామినేషన్ కాదు, వీడిది మా డినామినేషన్ కాదు, వీడిదేమో మా ఊరు కాదు, ఆడిదేమో మా ఊరు కాదు, వీడిదేమో మా కులం కాదు, వీడిదేమో మా కులం కాదు. ఎన్నో పరపత్యాలు. కానీ ఒకే ప్రభుని తండ్రిని పిలుస్తున్నాం, ఒకే ప్రభుని అన్నగా కలిగి ఉన్నాం, ఒకే ఆత్మను అంతరంగంలో కలిగి ఉన్నాం, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నాం, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఒకే రొట్టెను విరుస్తాం, ఒకే ద్రాక్షరస పాత్రలు ఉంది, ద్రాక్షరసం త్రాగుతాం. కానీ ఐకమత్యం కొరకు ఆరాటపడం. పౌలు అందుకే మాట రాశాడు, ఎఫెసీ పత్రిక 4:1 అంటాడు, కాబట్టి సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారై ఉండండి. నా మాట వలన మా చర్చిలో యూనిటీ పోతుందేమో, శ్రద్ధ ఉండాలి. నేను ఆ మాట మాట్లాడడాన్ని నిదానిస్తానప్పుడు. నేను నా హావభావాలు ఇలా కనపరచిన వలన మా మందిరంలో మా సంఘములో యూనిటీ దెబ్బతింటదేమో, కాబట్టి నా హావభావాలు అలా వ్యక్తపరచును అనుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, కొంతమంది నోరెత్తి మాట్లాడరు కానీ బాడీ లాంగ్వేజ్తో మనుషుల మొక్కలు చేసేస్తారు. ప్రైజ్ ద లార్డ్ అన్నామనుకోండి, ప్రైజ్ లార్డ్ అంటది, అయిపోయింది, అంతే, కాల్ చేస్తుంది. ఆవిడ ఎలాగైతే మూతిట్లో తిప్పిందో వంక పెట్టుకొని, అప్పుడే పక్షవాతం రోగం వచ్చి ఉంటే బాగుంటుంది మీవుడికి అనుకుంటారు. పక్షవాతం రోగం వచ్చిన వాళ్ళు కదా మూతి ఎట్లా తిప్పుకొని ఉంటారు. ప్రైజ్ రావడం పలికిస్తే మూతి ఎట్లా తిప్పావుగా, అప్పుడే నీకు పక్షవాతం రోగం వస్తే నీ తంటా మాకు తేలిపోను. దేవుడేమో కనిక సంపన్నుడైపోయాడు. అమ్మ అర్థమవుతున్నదా? నేను ఒక మందిరంలో వాక్యం చెప్పడానికి వెళితే ఒక ఆమె పక్కన సీట్ ఉంచింది ఎవరికో. నేను గమనిస్తున్నాను, వాక్యం చెప్తే నాకున్న మాయిదారు రోగం అందరి వైపు చూస్తూనే చెప్తానుగా. చూస్తుంటే పక్కన సీట్ ఉంచి ఎవరో వచ్చి కూర్చున్నారు. కూర్చోగానంటది, లే అంది. గట్టిగా మాట్లాడితే తిడతానని తెలుసు ఆవిడికి, అందుకనే పళ్ళు ఏమండి పెదాలతోనే లే అంటుంది అన్నమాట. ఆవిడేమో కొత్తగా వచ్చిందేమో, ఈవిడ సంగతి తెలియదేమో పాపం, ఎందుకు లగాలి అని కొంచెం బయటికి అనేసింది. అనగానే ఈవిడ పెదాలు శబ్దం రాకుండా ఏమని చెప్పానా
అంటుంది అనమాట. లెమ్మని చెప్పాను అంది. సరే ఈవిడితో గొడవ ఎందుకని ఆవిడ లేచి వెళ్ళిపోయింది. మరొక వాళ్ళు ఎవరో వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే మళ్ళీ అదే సేమ్ తంతు లెమ్మని చెప్పాను అంటుంది. ఆవిడేమో నువ్వు లెమ్మని చెప్తే నేనెందుకు లేగాలని ఆవిడేమో ఏవండి మఠం వేసుకుని కూర్చుంటే ఈ ముడుకుతో పొడుస్తుంది. లే అని, లే అని పొడుస్తుంది. ఆవిడే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే ఇదంతా నేను గమనించి ఏంటమ్మా మీ గొడవ అన్నాను. ఆపేరు. నేను మీటింగ్ అయ్యాక ప్రసంగం గురించి ఆవిడ కలవడానికి వెళ్ళాను. మీ పక్క సీట్ ఎవరి కొరకు ఉంచారు సిస్టర్? మీరు ఎవరి కొరకు ఉంచారు? మీ కులమావిడి గురించా, మీ వీధావిడి గురించా, మీ చుట్టమా, ఎవరి గురించి ఉంచారు మీ ఆ సీట్ అని అంటే, అదే బ్రదరు మా క్యాస్ట్ ఆవిడ మా వీధిలో ఉంటుందండి, మా చుట్టమండి. 3 ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆవిడ కొరకు ఉంచిందట. ఇంకొకళ్ళ పక్కన కూర్చుంటే తట్టుకోలేకపోతే ముడుకుపోటు పొడుస్తుంది ముష్టి ముఖం వేసుకొని. ఇలాంటి వాళ్ళు తగలడితే సంఘం అనే దానికి విలువలు ఉంటాయా అండి? మళ్ళీ రొట్టె తింటివి, రసము త్రాగితివి, ఒకే తండ్రిగా పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేస్తేవి. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, సహోదరులు ఐక్యత కలిగి ఉండ, సంఘం ఐక్యత ఉండాలి. నా మాట వల్ల కానీ, నా హావభావాల వల్ల కానీ నా సంఘములో ఐక్యత దెబ్బ తినకూడదు. నేనే తగ్గిపోతాను. నాకు నచ్చకపోతే నేనే ఆగిపోయి సహనము నేర్చుకుంటాను, దీర్ఘశాంతము నేర్చుకుంటాను. అవి యేసయ్య లక్షణాలు కదా, అవి నేను బాగా నేర్చుకుంటానని దీన మనసుతో సంఘములో ఉండాలి. దావీదుకు ఈ పాట రాసినప్పుడు ఏ ఊహించుంటాడని నేను అనుకుంటున్నాను. 133వ కీర్తన రాసినప్పుడు దావీదు మనసులో ఏముండుంటుందో ఊహిస్తారా మీరు? అయ్యో నా కొడుకైన అమ్నోను, అయ్యో నా కొడుకైన అబ్షాలోము, వీళ్ళు ఐక్యత కలిగి ఉంటే ఎంత బాగున్ను. నా గుండె పగలగొట్టారు కదరా మీరిద్దరు. పెద్ద కొడుకు అమ్నోను, చిన్న కొడుకు అబ్షాలోము, ఒకడి మీద వాడు పగలరేగి ఒకడేమో మరొకడు చంపేసే పరిస్థితి వచ్చింది. నా ఇంట్లోనే ఐక్యత లేదే అనే బాధ ఒకవైపు ఉంటుండగా, ఈ పాట రాసినప్పుడు దావీదు మైండ్లో మరొకటి ఉంటుంది. అదేంటో తెలుసా? నేను మా రాజు కొడుకైన యోనాతాను, మా ఇద్దరి మధ్య ఉన్న ఐకమత్యం ఎంత అద్భుతంగా ఉండేదో. కుటుంబంలో అనైక్యత చూసి కృంగిపోయి తనకు తన స్నేహితుడితో వచ్చిన ఐకమత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆ సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ కుటుంబంలో ఐక్యత, సంఘములో ఐక్యత, దాని కొరకు ప్రాకులాడాలి. అప్పుడే ప్రభునందు ఏకమనస్సు కలిగిన వారమవుతాము. అలా ప్రభునందు ఏకమనస్సు కలిగిన వారమైతే మన మనసులు సురక్షితమైన మనసులు అవుతాయి. సెక్యూర్ మైండ్స్. చింత మనల్ని డామినేట్ చేయదు, చింత మనల్ని ఏడిపించదు. ప్రియులారా వినండి, ఈరోజు ఏదో చింత నిన్ను ఏడిపిస్తుందనంటే ఎక్కడో ఈ సూత్రాలు పాటించడంలో మనం వెనకబడ్డామని తెలుసుకోవాలి. ప్రభువునందు స్థిరులై ఉండండి, మొదటి మాట. ప్రభువునందు ఏక మనస్సులై ఉండండి, రెండవ మాట. 4వ అధ్యాయం 4వ వచనం చెప్పి నేను ముగించేస్తాను. ప్రియులారా, 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడో తెలుసా? చదువుతున్నాను చూడండి ఈ మాట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఈ ప్రభువునందు అనే ఐడియాస్ తీసుకోండి. తర్వాత మీరు ఈ 4వ అధ్యాయం చదివి మీకు 8 సూత్రాలు దొరుకుతాయి మీకు ఇక్కడ. మన మనసులు అవి చాలా భద్రత కలిగిన సురక్షితమైన మనసులుగా ఉండి మనము జీవితాలు ఆధ్యాత్మికంగా మెరుగుపరుచుకోవాలంటే ఆ సూత్రాలను మనం అవలంబించాల్సింది. సరే, 3వ మాట ఏమన్నాడో తెలుసా? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఎక్కడుండి ఆనందిస్తున్నాడు? వినండి వినండి ప్రియులారా, ఏ పరిస్థితుల్లో ఆనందిస్తున్నాడు చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 2:17 చూడండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా నేను సంతోషింతును. చెరసాలలో ఉండి ఇక అత్సాక్షి కాబోయే రోజులు దగ్గర అవుతున్నాయి. ప్రాణార్పణం అంటే అన్ని అర్పణలో చివరి అర్పణది. దాని తర్వాత ఇక అర్పణలు లేవు. పూర్తిగా కాలైపోవడం, జీవితం అంతా అయిపోవడం. ప్రియుల, ప్రాణార్పణముగా పోయబడే సమయం ఆసన్నమైపోయింది నాకు తెలుసు. అయినా నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను అంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున ఒక్క మాట మీతో చెప్తాను, వినండి. దేవుని పిల్లలమైన మనము దేవునిలో ఆనందించాలి, దేవుడు మనలో ఆనందించాలి. అప్పుడే మన భక్తికి సార్థకత వచ్చినట్టు.
నీలో దేవుడు ఆనందించగలగాలి, నీవు దేవునిలో ఆనందించగలగాలి. ఈ రెండు జరిగితేనే భక్తికి ఒక సార్థకత వచ్చినట్టు లెక్క. ఈ రోజున మనం వినండి వినండి దేవునిలో ఆనందించడం రావడంలా మరి దేవుడు మనలో ఏం ఆనందిస్తాడు చెప్పండి. అందుకని 85వ కీర్తన 6వ చరణంలో భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా నీ ప్రజలు నీయందు సంతోషించున్నట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. నీలో ఆనందించడం మాకు చేత కావటం లేదు నాయన. నీ ప్రజలమైన మేము నీయందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి బంధకాల్లో ఉండి ప్రాణార్పణగా పోయబడే గడియ ఎదురవుతూ ఉంటే నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అలాంటి ఆనందం ఎన్ని గొప్ప లాభాలు తెస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను. గోర్డాన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు రాసిన సంగతి చెప్తాను. పౌలు ఈ చెరసాల్లో ఉంటున్నప్పుడంట 10,000 మంది కైసరకు ఎవడి బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఇటాలియన్ బర్త్, ఇటలీలో పుట్టిన పౌరులను మాత్రమే బాడీ గార్డ్స్గా పెట్టుకుంటాడు. అలాంటి 10,000 మంది వ్యక్తులు అతనికి బాడీ గార్డ్స్ ఉంటే వాళ్ళకి పెట్రోరియన్ గార్డ్స్, పెట్రోరియం అనే సేన అనే పేరు దానికి. ఆ పెట్రోరియం అనే సేనలో ఉండేటువంటి వాళ్ళని ఇవ్వండి, వాళ్ళ జీతాలు ఎక్కువే, వాళ్ళ డ్యూటీ రోజుకి 6 గంటలు, 6 గంటల కంటే ఎక్కువ డ్యూటీ చేయరు. వారి సర్వీస్లో ఒక దగ్గర వాళ్ళకి డ్యూటీ పడితే మళ్ళీ వారు రిటైర్ అయ్యే వరకు మళ్ళీ అదే స్థలంలో కైసరు డ్యూటీ మళ్ళీ వేయడు. ఎందుకంటే కైసరు ప్రాణానికి ముప్పు వస్తుందేమనే భయం కైసరకు. కనుక కానీ ప్రియులారా, ఇప్పుడు ఆ పెట్రోరియం అనే సేనలో ఉండేటువంటి, వింటున్నారా మీరంతా, ఏమండి, గాడ్స్ని, సీజర్ యొక్క బాడీ గార్డ్స్ని పౌలు దగ్గర సెంట్రీకి డ్యూటీ వేస్తున్నారు. 6 గంటలకు 4 వస్తున్నారట, 6 గంటలకు 4 వస్తున్నారట, 6 గంటలకో 4 వస్తున్నారట, 6 గంటలకో 4 వస్తున్నారట. అలాగా 24 గంటలు. వింటున్నారా ప్రియులారా, 6 గంటలకు 4 చెప్పున రోజుకి 16 మంది కొత్తోళ్ళు వస్తున్నారు. ఆ విడతలో పౌలు 2 సంవత్సరాలు చెరసాల్లో ఉంటే 7,300 మందికి ప్రభునందు తను కలిగి ఉన్న ఆనందము ద్వారా సువార్తను అందిస్తే, వినండి ప్రియులారా, సగటునంట 16 మందిలో 10 మంది ప్రభువుని అంగీకరించిన వాళ్ళు అవ్వగలిగినారట. ఏంటి మహానుభావుడు దేవునిలో ఆనందం అంటాడు, ఏదో రాసుకుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, ఏమిటో ఇతని జీవితం అని ఆశ్చర్యపడి దువ్వి అడుగుతుంటే, సంఖ్యలలో ఉంటూనే, వినండి, ప్రార్థనలో ఉంటూనే, ఎవరికో ఉత్తరాలు రాస్తూనే ఆ బాడీ గార్డ్స్ 4కి ఒక 6 గంటల్లో చెప్పి పంపిస్తున్నాడు. మరో 4 వస్తున్నారు, 6 గంటల్లో చెప్పి పంపిస్తున్నారు. మరో 4 వస్తున్నారు, మరో 6 గంటల్లో చెప్పి పంపిస్తున్నాడు. మరో 4 వస్తున్నారు, డ్యూటీకి 6కి చెప్పి పంపిస్తున్నాడు. చివరికి రోజుకి 16 మందిలో 10 మంది ప్రభువులోకి వచ్చేస్తుంటే ఇప్పుడు కైసరింట్లో పరిశుద్ధులు తయారయ్యారంట. చూడండి, ఆ మాట రాస్తుంది ఫిలిప్పీ పత్రిక 4:22లో, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనాలు చెప్తూ. కైసరింటిలో పరిశుద్ధులు ఎట్లొచ్చారండి? ఈ కైసరే కదా క్రైస్తవ్యము లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు. క్రైస్తవ్యానికి బద్ధ శత్రువు కదా కైసరు. మరి ఆయనింట్లో పరిశుద్ధులేంటి? అవును, పౌలుకు ఎవడ కాపలా ఉండడానికి డ్యూటీకి వెళ్తున్నారు, అక్కడ నుంచి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎవడి కైసరింట్లోకి మళ్ళీ చేరుతున్నారు. ఇప్పుడు కైసరింటిలో పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ సంఘం ఏర్పడిపోయింది. అందుకు గల కారణం ప్రభువునందు ఆనందించడమే, ప్రభువునందు ఆనందించడమే. ఈ రోజున అదే మనకు లోపిస్తున్నది. ప్రభు ఇచ్చిన వాటిలో వల్ల ఆనందిస్తాం. దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడండి, దేవుడు మాకు వాహనం ఇచ్చాడండి, దేవుడు మాకు పిల్లనిచ్చాడండి, దేవుడు మా పిల్లగా పెళ్లి చేశాడు, ఇలాంటి ఇట్లా ఆనందిస్తాం. కానీ ఇవన్నీ ఇచ్చిన దేవునిలో ఆనందించడం మాత్రం మనకు కొదువైపోయింది మన ఆధ్యాత్మిక జీవితంలో. రండి ప్రియులారా, పౌలు పిలుస్తున్నాడు, మీ మనసులు అవి సెక్యూర్గా ఉండాలంటే, అవి భద్రంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే ఇక 3 సూత్రాలు. ప్రభునందు స్థిరులై ఉండండి, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండండి, ప్రభునందు ఆనందించండి. వీటిలో లోపల కొన్ని ఐడియాస్ చెప్పాను, వాటిని ధ్యానం చేసి నిజంగా నేను ప్రభునందు స్థిరురాలేనా, నేను స్థిరుడనైనా, ప్రభునందు నిజముగా నేను ఆనందిస్తున్నానా, ప్రభునందు ఏక మనసుతోనే నా సంఘములో ఉన్నానా అని ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం.
తర్వాత దేవుని సేవకులు మరో సందేశం ఇస్తారు, శ్రద్ధగా విని స్పందించండి. ఆ హృదయముల కదలికలు రానివ్వండి. మీ హృదయాలు ప్రభువుకి అర్పించండి. ప్రభు చిత్తమైతే మరోసారి ఎప్పుడైనా కలుస్తాం, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం. వస్తారు కదా, ఏంటో కొన్ని మొఖాలు ఊసురోమని కనబడుతున్నాయి. సరే, విన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మౌనంగా ఉండి మన ఆధ్యాత్మిక స్థితిగతులు చూసుకుంటూ ప్రార్థన చేద్దాం. సువార్త పని కొరకు ఏక మనసు, భక్తి జీవితంలో దీన మనసు, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన మనసు, లోక జీవనములో సురక్షితమైన మనస్సు, అది మనకు అవసరం. లోకములో బ్రతుకుతున్న మనకి సురక్షితమైన మనసు కావాలి. మనం ఆత్మ సంబంధులం, మనము భూ సంబంధులం కాము. మనము దేవుని సంబంధులము, పర సంబంధులం. మనకు ఆధ్యాత్మిక మనస్సు కావాలి. మనం యేసును అనుసరించే శిష్యులం, మనం భక్తి చేస్తున్నాం. మనకు దీన మనస్సు కావాలి. దేవుడు మనల్ని నమ్మి తన సువార్తను మనకు, మన సంఘానికి అప్పగించాడు. ఈ పనిలో ఉండడానికి మనకు ఏక మనస్సు కావాలి. ఆ 4 మనసులు తెచ్చుకుందాం, అడుగుదాం ప్రభుని. ధనమేరా అన్నిటికీ మూలం, అది పాత మాట. మనసేరా అన్నిటికీ మూలం, అది నేటి మాట. కనుక మన మనసును సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రభు కృపను కోరుదామా? ప్రభువా, నా మనసు సురక్షితంగా ఉండడానికి నీలో స్థిరత్వం నాకు ఇవ్వండి. స్వేచ్ఛలో, విశ్వాసములో, నీ కార్యాలలో ఎల్లప్పుడూ స్థిరుడుగా ఉండే జీవితం నాకు ఇవ్వండి. నీ యందు నాకు ఏక మనస్సు దయచేయండి. ఏకత్వంతో నా సహోదరులతో, నా కుటుంబంలో, సంఘములో, సేవకులతో ఏక మనసుతో కలిగి సంఘములో బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వండి. నీ యందల ఆనందం ఇవ్వండి. అది చూచి మరొకరు నీ యందు విశ్వాసంలోకి రావడానికి కృపనివ్వండి. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. స్థానిక సంఘం ఏర్పాటు చేసిన ఈ 4 దినాల ఈ మంచి సభలలో ఈ 2 దినాలు ఉండి 4 సందేశాలు, ఈ 4 అధ్యాయాలను ఆధారంగా చేసుకుని చెప్పడానికి మీరు సహాయం చేశారు. మా ప్రియులు కడు శ్రద్ధతో నీ వాక్యం వింటూ వస్తున్నారు. అది గమనించిన వాడనై వారిని బట్టి నేను స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. విన్న వాక్యం వారి జీవితంలో పనిచేయనివ్వండి. పరిశుద్ధమైన కోరికలు పుట్టించండి. ఆ ఒక్కటే చేయడానికి కృపనివ్వండి నాయన. ఈ లోకములో ప్రకాశించే దీవెన దయచేయండి. వారి మనసులను సురక్షితంగా ఉంచుకునే దీవెన దయచేయండి. మా ఆయుష్లు ఇంకా మీరు పొడిగిస్తే, మాకు మంచి ఆరోగ్యాలు ఇస్తే, అవకాశాలు ఇస్తే, నీ వచ్చే లోపుగా, మేము చచ్చిపోయే లోపుగా నీ పనుల మీద ఉండే కృపా భాగ్యం అందరికీ దయచేయమని, స్థానిక సంఘాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రభు నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.